మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి ఒక పెద్ద ఒక బాంబు లాంటిది పేలిందని చెప్పొచ్చు. ఎందుకంటే యుఎస్లో ట్రావెలింగ్ని బ్యాన్ చేశారు వాళ్ళకి. మరి మిగతా కంట్రీస్కి కూడా అలానే బ్యాన్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ముందు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సార్ ఉన్నారు. ఆయన అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే భవ్య. సార్, ఇప్పుడు నిజంగానే నేను అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి ట్రావెలింగ్ బ్యాన్ చేశారు. మనకు కూడా బ్యాన్ చేసి ఇండియాకి కానీ అదర్ కంట్రీస్కి బ్యాన్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ బ్యాన్ చేశారంటే పొలిటికల్ రీజన్స్ మనం చూడాలి భవ్య. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆర్ అక్కడ సెక్యులర్ కంట్రీస్ కావు. అవి పూర్తిగా ఒక మతానికి ఆధారపడిన దేశాలు. అవి మత ఛాందస్తానికి కానీ ఒక మతానికి పూర్తిగా వాళ్ళు ఈ మతానికి తప్ప వేరే మతం అన్నది అక్కడ ఉండటానికి కానీ మనుగడలో అవటానికి కానీ ఆస్కారం లేని కంట్రీస్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ క్రిస్టియన్ కంట్రీస్. యుఎస్ ఈజ్ మేజర్ క్రిస్టియన్ కంట్రీ. ఇప్పుడు యుఎస్లో డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్గా చెప్పినా సరే యుఎస్ నుంచి వాళ్ళు ఈ క్రిస్టియన్స్కి ఇన్సెక్యూర్గా ఉంటుంది ఒక కంట్రీ అనుకుంటే ఆ కంట్రీతో కొంచెం రిలేషన్స్ దూరం పెడతా ఉంటారు. ఇండియా అట్లా కాదు. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఇండియాలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, అన్ని హిందూస్, అన్ని మతస్థులు, కులస్తులు అందరూ కలిసికట్టుగా ఉంటారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది మెయిన్గా. అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటాను కానీ, వాళ్ళ చర్చెస్ వాళ్ళు కట్టుకుంటాను కానీ, వాళ్ళ రంజాన్ వాళ్ళు చేసుకుంటాను కానీ, వాళ్ళ దీపావళి వాళ్ళు చేసుకుంటానికి ఎటువంటి మిగతా వాళ్ళకి కానీ గవర్నమెంట్కి అభ్యంతరం ఉండదు. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అట్లా కాదు. అవును. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా మత ఛాందస్తులు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన. అక్కడ ప్రభుత్వం అన్నది ఈవెన్ ప్రెసిడెంట్ పరిపాలిస్తున్న మ్యాక్సిమం కంట్రోల్ అక్కడ మిలిటరీ చేతిలో ఉంటారు. మిలిటరీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా మత ఛాందస్తులు చెప్పినట్టు చేస్తారు. అందుకంటే సెక్యులర్ కావు. సెక్యులర్ కాని కంట్రీస్ ఇప్పటివరకు ఏంటంటే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా క్వశ్చన్ చేయలేదు. ట్రంప్ వచ్చేసరికి అతను కొంచెం క్రిస్టియన్కి పూర్తిగా అనుకూలంగా ఉన్న వ్యక్తి. అండ్ ఆల్సో ఈ మత ఛాందస్తులు ప్రపంచం మీద పడి దాడి చేస్తున్నారు. అన్ని కంట్రీస్లోనూ వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారని నమ్మిన వ్యక్తి. అక్కడ ట్విన్ టవర్స్ని ఏదైతే కూలగొట్టారో ఆ తర్వాత నుంచి అమెరికా కొంచెం అలర్ట్ అయింది. ఈ ముస్లిమ్స్ని కానీ కొన్ని మత ఛాందస్తులు కానీ వాళ్ళ నియమావళి, వాళ్ళ యొక్క నియంత్రణ అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది. వాళ్ళు చూస్తుంది. ఈ కంట్రీస్లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో వస్తున్నాయి. అక్కడ వాళ్ళ వల్ల మా దేశానికి ముప్పు ఉంది అని ఒక ఉద్దేశంతో ఆ రెండు కంట్రీస్ని బ్యాన్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ప్రణాళిక అంతా తయారు చేసుకున్నాడు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ చేసేటప్పుడు ఇండియాతో మాత్రం అటువంటి పని చేయదు. ఎందుకంటే అనేకసార్లు ఇండియా అంటే నాకు ఇష్టమైన దేశం అని చెప్పి, ఇండియాతో నా రిలేషన్ బాగుందని చెప్పి, ఈవెన్ చైనానైనా దూరం పెడతాడేమో కానీ ఇండియాని మాత్రం ఆ పరిస్థితిలో తీసుకురాడు. అంతేకాదు ఈ బ్యాన్ అనేది ఎందుకు పెడతాడు? బ్యాన్కి ఒక రీజన్ చెప్తారు, సెక్యూరిటీ అనేది రీజన్ చెప్తారు. నా కంట్రీ సెక్యూరిటీకి నాకు ఆటంకం కలుగుతుంది. పాకిస్తాన్ చేసేటప్పుడు ఎందుకు బ్యాన్ పెట్టారు? ఒసామా బిన్ లాడెన్ అక్కడ దొరికాడు కాబట్టి అక్కడ వాడిని చంపారు కాబట్టి. ఒసామా బిన్ లాడెన్ చంపాం కాబట్టి అక్కడ ఆటంకవాదులందరూ ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తాలిబన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఈ టెర్రరిస్ట్ గ్రూపులు ఏదైనా కావచ్చు అక్కడ ఉన్నారు అని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్ అయితే డిక్లేర్డ్ టెర్రరిస్ట్ కంట్రీ. అక్కడ తాలిబన్సే పరిపాలన చేస్తున్నారు. అంటే అక్కడ టెర్రరిస్టులు ఈ రెండు దేశాల నుంచి వచ్చే వాళ్ళని నా కంట్రీ బ్యాన్ చేస్తున్నాను, నాకు సెక్యూరిటీ ఇబ్బంది ఉంది, ఆ కంట్రీ నుంచి వచ్చి నాకు ఇక్కడ ఏదైనా మాకు ఒక పొలిటికల్గా మాకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి అక్కడ రెండు కంట్రీస్ని బ్యాన్ చేస్తారు. ఇదే ఫస్ట్ టైం ఏమీ కాదు భవ్య. ప్రీవియస్ అబౌట్ 8 to 9 కంట్రీస్ బ్యాన్ చేశారు. ప్రీవియస్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ తంది. ప్రీవియస్ టర్మ్లో సొమాలియా, ఇరాన్ అండ్ ఈ
సొమాలియా, ఇరాన్ అండ్ సూడాన్, చెచెన్యా అటువంటి కంట్రీస్ని కొంచెం ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ని ప్రోత్సహించే కంట్రీస్ని బ్యాన్ చేశాడు. అప్పుడు సుప్రీంకోర్టులో గొడవ కూడా అయ్యింది. గొడవ చేస్తే ఇంకో 2 కంట్రీస్ని కలిపేసేసి నేను మతపరంగా చేయట్లేదు, టెర్రరిస్ట్ పరంగా చేస్తున్నానని చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ రకంగా ఆ కంట్రీస్లో ఈ 2 కంట్రీస్ని చేర్చడం జరిగింది. అదే ఎందుకంటే కంట్రీ నాకు సేఫ్ కావాలి, నాకు ఇక్కడ బిజినెస్. ట్రంప్ ఆలోచన ఎప్పుడు కూడా ఒక సెక్యూర్డ్ బిజినెస్ మ్యాన్ చేసే ఆలోచన తను చేస్తున్నాడు ఓకే. అన్ని ఆస్పెక్ట్స్లో. బిజినెస్ చేసేవాడు ఏమనుకుంటాడు, అల్లరి లేనటువంటి సిటీలో తను బిజినెస్ వ్యాపారం చేయాలనుకుంటాడు. అల్లర్లు ఉండే చోట ఎవడు బిజినెస్ చేయడు కదా. అల్లరి లేని చోట వెళ్ళి బిజినెస్ చేయాలి. అల్లరి లేని చోట వెళ్ళి బిజినెస్ చేయాలి అంటే కనుక అల్లర్లలో తగ్గాలి. అట్లా ఏ ఇండస్ట్రీస్ట్ అయినా అనుకుంటాడు. కాబట్టి నేను సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది నా ఇండస్ట్రీస్ట్కి ముందు ఇవ్వాలి, వాళ్ళు బిజినెస్ చేసుకుంటానికి ఆస్కారం ఉండాలి, నా కంట్రీ లాభపడాలని, నాది అమెరికా మగా కంట్రీ కావాలి, మేక్ కంట్రీ అమెరికా గ్రేట్ అమెరికా కావాలి అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళని అక్కడ కట్ చేయడం జరుగుతుంది. ఈ 2 కంట్రీస్ ఏంటి, ఎప్పుడు చూసినా సరే ఈ మత ఛాందస్సును పెంచి పోషించటం, వాళ్ళని ఇంకొక కంట్రీస్ మీద రెచ్చగొట్టడం, వాళ్ళని కిడ్నాప్ చేయటం, హత్య చేయటం. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ సోల్జర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అందరు సిటిజన్స్ కూడా చాలా బాధపడిన సందర్భం. అమెరికా వెళ్ళేటువంటి ఫ్లైట్స్లో విమానం మీద, మన ట్రైన్ మీద బస్ మీద ఎక్కినట్టు విమానం మీద కూడా ఎక్కేసి పారిపోవటానికి ట్రై చేసినటువంటి సిటిజన్స్ చూసేసరికి ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది ఒక్కసారి. ఆఫ్ఘనిస్తాన్ ఏంటి ఇంత దుర్మార్గులా వాళ్ళు, ఈ ఫ్లైట్ రెక్కలు పట్టుకున్నామ్మా. అవునవును సార్, చూసాం. అసలు ఘోరంగా అటువంటి ఛాందస్ కంట్రీ నాకు వద్దు, దాంతో స్నేహం వద్దు, రావద్దు. ఇదొకటే కాదు, అతను ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు, పాలస్తీన్ మీరు మాకు కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ ఇమీడియట్గా రిలీజ్ చేయండి, లేకపోతే నేను నా సంగతి నీకు చూపిస్తాను అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశాడు. అదే అందుకే ఈ మత ఛాందస్సులు వాళ్ళు చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని, కంట్రీ పేరు చెప్పు నడిపేటువంటి యాక్టివిస్ట్ని కానీ ఈ రకమైన ఎక్స్ట్రీమిస్ట్ అందరినీ రిమూవ్ చేస్తున్నాను అనే నేపథ్యంలో ఆ 2 కంట్రీస్ తీసుకొచ్చి. ఇండియా ఈజ్ నాట్ లైక్ దట్. ఇండియాతో రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి తనతో. అండ్ ఇండియా విల్ నాట్ కమ్ అండర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటువంటి ఈ జాబులో వెళ్ళేటువంటి వాళ్ళు 30% మన వాళ్ళు ఉన్నారు, ఈ స్టూడెంట్ వీసాలు వెళ్ళేవాళ్ళు 40% మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ మంచి ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్లీ సెటిల్డ్ ఏరియా. అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ షీజ్ ఇన్ తెలుగు అమ్మాయి. అండ్ ఆల్సో దట్ తమిళియన్ ఒక అతను, కర్ణాటక ఒక అతను, హీజ్ ఎ మినిస్టర్ దేర్ మొన్నటి వరకు. అంటే రిలేషన్ ఈజ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ దేర్. మన దీపావళి వాళ్ళు అఫీషియల్ ఫంక్షన్ చేశారు, దీపావళి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అన్నీ బ్రహ్మాండంగా. దసరా సెలబ్రేట్ చేస్తా అని చెప్పి. ఓన్లీ థింగ్ ఏంటంటే కంట్రీని సేఫ్గా ఉంచుకుంటూ బిజినెస్ బాగా నడవాలి, కంట్రీలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అన్నప్పుడు టెర్రరిజం థాట్స్ ఉన్న ఏ కంట్రీ అయినా సరే ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు, రావటానికి, నా కంట్రీకి రావడానికి వీలు లేదు. జాబ్ పేరు మీద మరి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడానికి అంటే పంపించే ఛాన్స్ వస్తారు, వాళ్ళు కూడా పంపేసేటువంటి ఆస్కారం చూస్తాడు తను. ఓకే ఓకే, చేసే పని అదే. నా కంట్రీలో టెర్రరిస్టులు ఉండకూడదు, ఎక్స్ట్రీమిస్టులు ఉండకూడదు. ఎందుకంటే తనకి థ్రెట్ ఉంది, కంట్రీకి థ్రెట్ ఉంది. ఎప్పుడైతే ఈ పాలస్తీనా ఇష్యూస్ మీద తన డైరెక్ట్గా ఇజ్రాయెల్ తోటి సపోర్ట్ ఇస్తున్నాడో ఆటోమేటిక్గా ఏంటంటే తన కంట్రీకి థ్రెట్ ఉంది, తన సిటిజన్స్ థ్రెట్ ఉంది. అందుకని ముందు కాషియస్గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడం కోసం. ఓకే, సో నైస్. సో చూసారు కదా, మనం అంటే ఇండియన్స్ ఎవరు భయపడాల్సిన పని లేదు. అదర్ కంట్రీస్ ఈ టెర్రరిజం థాట్ లేకుండా ఉన్న ఏ కంట్రీ సిటిజన్స్ అయినా సరే భయపడే పని లేదని అయితే మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఏ డ్రీమ్.